హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి డే 10 అండి, 50 డేస్ ఛాలెంజ్లో. ఇక్కడ నేనైతే తెలంగాణ మూమెంట్ చదువుతున్నానండి. అండ్ నేను నిన్నటి కామెంట్స్ చూశానండి. చాలామంది అంటున్నారు తెలంగాణ మూమెంట్కి పిఎన్ఆర్ బుక్ ఒక్కటే సరిపోదని. నేను బుక్ లిస్ట్ వీడియోలో మెన్షన్ చేశానండి, వి ప్రకాష్ సార్ బుక్ అండ్ ఎస్ రాజు సార్ బుక్ అని. నేను వి ప్రకాష్ రాజు బుక్ కూడా చదువుతానండి. సో ఎందుకంటే తెలంగాణ మూమెంట్కి ఒక్క బుక్ సరిపోదని నాకు కూడా స్టార్టింగ్లో తీసుకున్నప్పుడే తెలిసింది. సో నేను ఆ బుక్ కూడా పర్చేస్ చేస్తానండి. అండ్ ఈరోజు కూడా మేము మార్నింగ్ వెళ్ళి పొలానికి వెళ్ళామండి. పొలానికి వెళ్ళేసి వచ్చి పని చేసుకొని వచ్చి ఆఫ్టర్నూన్ అయిందండి. వచ్చేసరికి 1 o'clock అయికొచ్చింది. అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఒక్కటే క్లాస్ విన్నానండి. ఈరోజు వచ్చేసి ఆ క్లాస్ విన్న తర్వాతనే నేను బుక్ చదవడం స్టార్ట్ చేశాను. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి అంటే ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవ్వడానికి అంటే ప్రైవేట్ జాబ్ క్విట్ చేయాలా లేదంటే అలాగే కంటిన్యూ చేయాలా అనే టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఈ వీడియోలో వచ్చేసి కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలను బట్టి మన ఫ్యూచర్ ముందుకు వెళ్తుందా వెనక్కి వెళ్తుందా అనే దాన్ని కూడా ఉంటుందండి. సో మనం ఏదైనా ఒక ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సో ఇప్పుడు మనకైతే తెలంగాణ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తుంది. బట్ ఇంకా అంటే గ్రూప్స్ లాంటివి ఎస్ఐ కానిస్టేబుల్వి ఎక్కువ అప్లై చేస్తారు కదా అండి. అంటే ఇప్పుడు అదే ఇంజనీర్ టౌన్ ప్లానింగ్ వాటి గురించి రిలీజ్ చేసింది. బట్ వాళ్ళు చదవండి, అంటే మొత్తానికి ప్రైవేట్ జాబ్ క్విట్ చేసుకోకండి. సో ఎగ్జామ్ ఒక 2-3 months ఉందన్నప్పుడు జాబ్ మానేయండి, అప్పుడు చేసుకోండి. బట్ నోటిఫికేషన్స్ ఇంకా రాందే మాత్రం జాబ్ మాత్రం ఆపేసి చదవకండి. ఇది నా అభిప్రాయమేనండి, నేను జస్ట్ సజెషన్ ఇస్తాను. బట్ అది ఫాలో అవ్వాల్సింది మీరు. సో మీ నిర్ణయంతోనే ఉంటుందండి. సో గవర్నమెంట్ జాబ్ చేయాలి అనే నిర్ణయం చాలా మంచిది. ప్రిపేర్ కావాలని అనడం కూడా చాలా మంచిదే. బట్ మొత్తానికే ప్రైవేట్ జాబ్ వదిలేసి మొత్తానికి గవర్నమెంట్ జాబ్ పైన మాత్రం డిపెండ్ అవ్వద్దు. ప్లాన్ బి అనేది లైఫ్లో డెఫినెట్గా ఉండాలండి. ఎందుకంటే గవర్నమెంట్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తుంది, బట్ అవి 100లో ఉంటాయి. అప్లికేషన్స్ అనేవి కొన్ని లక్షల్లో ఉంటాయి. సో మనకు ప్లాన్ బి అనేది డెఫినెట్గా ఉండాలండి. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఉండాలి. సో ప్రైవేట్ జాబ్ ఇప్పుడే క్విట్ చేయకండి. ఇన్ కేస్ నోటిఫికేషన్ వచ్చినా అది నోటిఫికేషన్ జరిగే టైంకి రేపు జరుగుతానంగా కూడా ధర్నాలు చేసి పోస్ట్ పోన్ అంటూ అలా ఉంటుంది. ఎగ్జామ్ జరిగే వరకు కూడా గ్యారంటీ లేదండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ ఎగ్జామ్ జరిగినా దానిపైన మళ్ళీ కోర్టు కేసులు, పేపర్ లీకులు ఇలాంటివి ఎన్నో ఉంటాయండి. సో అందుకే చెప్తున్నాను, ప్రైవేట్ జాబ్ అయితే క్విట్ చేయకండి. ప్లాన్ బి అనేది డెఫినెట్గా ఉండాలండి ప్రతి ఒక్కరికి. సో గవర్నమెంట్ జాబ్ ఉంటుంది, చేయాలి, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవ్వాలి. బట్ ప్లాన్ బి అనేది డెఫినెట్గా ఉండాలండి ప్రతి ఒక్కరికి. నోటిఫికేషన్స్ రాకుండా ముందుకే ప్రైవేట్ జాబ్ క్విట్ చేయకండి. ఎందుకంటే అందరి సిచ్యువేషన్స్ ఒకేలా ఉండవు కదండి. సో కొందరు పేరెంట్స్ పైన డిపెండ్ అవుతారు, అటువంటి వాళ్ళు జాబ్ చేయకుండా నడుస్తుంది. బట్ కొందరికి ఎలాగంటే వాళ్ళే ఫ్యామిలీని పోషించాలి. సో అటువంటి వాళ్ళు ప్రైవేట్ జాబ్ మాత్రం అసలు క్విట్ చేయకండి. ఎందుకంటే ఎవరి ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళది ఉంటుందండి. సో అందుకే క్విట్ చేయకండి ప్రైవేట్ జాబ్. సో అందరు అనుకుంటారు ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అసలుకి స్టడీ చేస్తే అని. అట్లీస్ట్ మనకు డేలో ఎంత జాబ్ చేసినా కానీ ప్రైవేట్ జాబ్ చేసినా కానీ 3-4 hours అన్నా దొరుకుతుంది. బట్ ఆ టైంని మనం లిమిట్గా చదవాలండి. కొందరికి ఎలాగంటే సో వాళ్ళకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ లేకుంటాయి బిఫోర్ మ్యారేజ్. వాళ్ళకు అంటే డే మొత్తం చదవడానికే ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఫైనాన్షియల్గా ఉండదు, రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, ఏది ఉండదు. బట్ మ్యారేజ్ అయిన వాళ్ళకైతే చాలా అంటే చాలా ఉంటాయండి. సో అందుకే చెప్తున్నాను, అసలు నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇప్పుడు వస్తాయి అంటారు, త్వరలో అంటారు, నెక్స్ట్ అంటారు. అసలుకి నోటిఫికేషన్స్ వచ్చే వరకు కూడా గ్యారంటీ లేదండి. గ్రూప్స్ నోటిఫికేషన్స్ అయినా అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ అయినా ఏదైనా సరే జీపీఓకి అయితే చాలా అంటే చాలా మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు. ఈవెన్ నేను కూడా అసలుకి జీపీఓ అని అట్లీస్ట్ వేస్తే అదనే రాసుకుందామని నేనైతే చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాను. అలాగే ఎండోమెంట్ ఆఫీసర్ కూడా ఇలాంటి నోటిఫికేషన్స్ చాలా ఉన్నాయని చెప్తున్నారు. బట్ వాళ్ళు మాత్రం రిలీజ్ చేయట్లేదు. సో అందుకే నేను చెప్తున్నాను, ప్రైవేట్ జాబ్ మాత్రం అస్సలు క్విట్ చేయకండి. ఎందుకంటే మన ఫ్యామిలీకి అది ఒక ఫైనాన్షియల్ సపోర్ట్గా ఉంటుంది. అందుకే చెప్తున్నాను, నోటిఫికేషన్స్ వచ్చే వరకు మాత్రం జాబ్ మాత్రం క్విట్ చేయకండి. అండ్ అంటే ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు డైలీ ఒక 3 hours అన్నా అంటే క్రియేట్ చేసుకునే టైంని, మనకు టైం అనేది దొరకదండి. సో మనమే టైంని యూస్ చేసుకోవాలి. అలాగే వీకెండ్స్లో సండే కూడా ఏమి ఉండదు కదండి, ఆఫీస్ అలాంటివి ఏమి ఉండవు కదా. సండే రోజు చదవడానికి ట్రై చేయండి. అసలుకి చదివిన 2-3 hours అయినా సరే మనము చాలా అంటే ఇంట్రెస్ట్ పెట్టి చదవాలండి. చదివిన 1 hour అయినా సరే కానీ మనకు అది బ్రెయిన్లో ఉండేటట్టు చదవాలి. అదే విషయం చెప్తున్నానండి. డైలీ ఒక 18 hours 24 hours చదివిన అలా చెప్పే వాళ్ళ మాటలు అస్సలు నమ్మకండి.
సో అట్లీస్ట్ ఎంత చదివినా కానీ డేలో 8 అవర్స్ 10 అవర్స్ చదువుతారండి. అంతకుమించి ఎక్కువ ఎవ్వరు చదవరు. డైలీ చెప్తున్నాను కదా, డైలీ చదివే వాళ్ళు చాలామంది అంటుంటారు నేను 24 అవర్స్ చదివిన 32 అవర్స్ చదివిన అని. అవన్నీ అస్సలు కాదండి. మనకే ఒక 1 or 2 అవర్స్ చదివితేనే మనకి ఎలా ఉంటుంది. సో అందుకే చదువుకుంటూ మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవాలి. సో ఇదండి ఈ వీడియో. సో ఎవరో ఏదో చెప్పారని నోటిఫికేషన్స్ వస్తాయి అలా ఇలా అని చెప్పినప్పుడు ఎవరిని నమ్మకండి. నోటిఫికేషన్ వచ్చే వరకు ఎవరిని నమ్మకండి, ఈవెన్ నన్ను కూడా నమ్మకండి. సో అందుకే చెప్తున్నాను, నోటిఫికేషన్ వచ్చే వరకు ఎవరిని నమ్మకండి. జాబ్ మాత్రం అస్సలు క్విట్ చేయకండి. ఎందుకంటే అది మనకు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది మన ఫ్యామిలీకి, అండ్ మనకు కొంచెం ప్రెషర్ టెన్షన్స్ అనేవి ఉండవు. అది ప్రైవేట్ జాబ్ మనం క్విట్ చేసామనుకో, జాబ్ వదిలేసి చదివామనుకో, నోటిఫికేషన్స్ రాకుంటే మనకు ఆర్థికంగా మన ఫ్యామిలీ పైన ఇబ్బంది పడుతుంటాం. సో చిన్న చిన్న బుక్స్కి పెన్నుకు కానీ మనం ఇంట్లో వాళ్ళని అడగాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకే చెప్తున్నాను, జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వండి. డైలీ అట్లీస్ట్ 3 or 4 అవర్స్ అయినా ఎనఫ్ అండి. నోటిఫికేషన్స్ ఇప్పట్లో వచ్చేటట్టు కూడా లేవు. 6 months or నెక్స్ట్ ఇయర్ వస్తాయని అంటున్నారు, చూడాలి. నేనైతే 6 monthsలో జనవరి వరకు నాకు క్లాసెస్ ఉన్నాయండి. హరీష్ అకాడమీలో తీసుకున్నాను చెప్పాను కదా. సో జనవరి వరకు ఉన్నాయి. జనవరి 12 or 13 వరకు ఉన్నాయండి క్లాసెస్. అప్పటి వరకు నేను క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ అన్నీ అయిపోగొట్టాలి. సో అప్పటి వరకు నేను టార్గెట్ పెట్టుకున్నాను. ఏమో చూడాలి. ఈ 50 days ఛాలెంజ్లో, ఈ జర్నీలో మీరు కూడా నాతో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను, ఎంతవరకు కంప్లీట్ చేస్తానని చెప్పేసి. అండ్ ఇక్కడ ఒక విషయం మర్చిపోయానండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. 100 members సబ్స్క్రైబర్స్ అయ్యారు. అస్సలకి నేను నమ్మలేకపోతున్నాను. ఒక అన్నోన్ పర్సన్ని, ఒక స్ట్రేంజర్ పర్సన్ నమ్మి, ఇంతమంది నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మీకు మరిన్ని వీడియోలు రోజు, అంటే డైలీ 50 days ఛాలెంజ్లో భాగంగా రోజు ఒక మోటివేషన్ వీడియో, ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో నేను మీకోసం చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ నెక్స్ట్ డే కలుద్దామండి, Day 11లో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. జాబ్ చేస్తున్న వాళ్ళే అలా అంటే, నేను చూడండి, నేను ఇంట్లో వర్క్స్ చేసుకోవాలి, నా పాపను చూసుకోవాలి, చదువుకోవాలి, ప్లస్ అక్కడ మా పొలం పనులకు వెళ్ళాలి, ఇవన్నీ చేసుకుంటూ నేను ఎలా చదువుతున్నాను. ఇప్పుడు నాకు కూడా ఇది ఒక పార్ట్ టైం జాబ్ లాగానే. సో నేను కూడా డైలీ అంటే డైలీ 24 hours 12 hours ఏం చదవానండి. నాకు టైం దొరికినప్పుడు నేను చదువుతాను. బట్ అది ఎన్ని అవర్స్ అనేది నేనైతే క్యాలిక్యులేట్ చేయలేను. ఎందుకంటే నాకు టైం దొరికినప్పుడు నేను చదువుకుంటాను. బట్ ఈ టైంలో దొరుకుతుంది, ఈ టైంలో దొరకదు అని చెప్పేసి నేను చెప్పలేను. సో నాకు టైం ఎప్పుడు దొరికితే అప్పుడు నేను చదువుకుంటాను. అది నైట్ అయినా సరే, ఎర్లీ మార్నింగ్ అయినా సరే. ఇప్పుడు కూడా మేము పొలానికి వెళ్ళేసి వచ్చి అట్లీస్ట్ ఒక 1/2 hour రెస్ట్ తీసుకున్నాను అంతే. మళ్ళీ క్లాసెస్ వినడం స్టార్ట్ చేశాను. సో ఇలాగే అండి, మనకు టైం దొరకదండి, మనమే టైంని యూజ్ చేసుకోవాలి అంతే. ఇంతే అండి వీడియో వచ్చేసి. సో కొద్దిసేపు చదివి నేను ఇంత చదివాను అంత చదివానని ఇతరులతో పోల్చుకోకండి. ఎవరి స్టడీ వాళ్ళది, ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళవి, ఎవరి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయండి. సో అంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.